వరికుంటపాడు గ్రామానికి ఎన్నికల్లో ప్రచార నిమిత్తం పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ ఆంజనేయ రెడ్డి గారు, మాజీ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు, అలాగే మాజీ జడ్పీటీ సభ్యులు సునీత గారు, అలాగే మన అందరికీ పరిచితులు, మన అందరికీ కావాల్సిన వారు బొల్లినేని హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి మన గిరినాయుడు గారు, అలాగే అనంతసాగరం ఎంపీటీసీ సోదరి విజయమ్మ గారు, రాజు గారు, మధుసూదన్ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వరికుంటపాడు గ్రామంలో ఈరోజు మన ఎన్నికల ప్రచారం నడుపుతూ ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసుకోండి, ఈ ఎన్నికలు ఒక ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు, ఇవి ఆషామాషి ఎన్నికలు కావు. ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో మనం అందరం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక అప్రజాస్వామిక పరిపాలన, ఒక దుర్మార్గపు పరిపాలనని అంతమొందించాలి. ఒక దుర్మార్గుడిని అంతమొందించడానికి ఒక మహాశక్తి తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ మహాశక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఈ మూడు పార్టీల యొక్క సమైక్య సమ్మేళనమే ఒక మహాశక్తి. ఆ మహాశక్తి ఆవిర్భావమే ఇవాళ ఉన్నటువంటి ఈ యొక్క దుర్మార్గపు రాక్షస ప్రజా పాలనని ఇవాళ మనం అంతమొందించాలి. అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏ వర్కర్కి న్యాయం చేసిన దాఖలాలు లేవు. రైతాంగాన్ని మోసం చేశారు. 12,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, రైతు భరోసా ఇస్తానని రైతులను మోసం చేసి 7,000 ఇచ్చారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన 6,000 కలిపి 13,000 ఇస్తున్నానని చెప్తున్నారు. అలాగే స్కూల్కి వెళ్లే ప్రతిబిడ్డని మోసం చేశారు. ఆ బిడ్డ తల్లుల్ని మోసం చేశారు. 15,000 ఇస్తానన్నారు, ఒక్క బిడ్డకే ఇస్తాన్నారు ఎన్నికలు అయిపోయాక. మరి 2-3 బిడ్డలు ఉంటే వాళ్ళు ఏం చేయాలనేటువంటి విషయం వాళ్ళు ప్రస్తావన చేయలేదు. ఆ విధంగా బిడ్డల్ని మోసం చేశారు, తల్లుల్ని మోసం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతని మోసం చేశారు. ఎన్ని విధాలుగా మోసం చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనని మనం అంతమొందించాలి. మనల్ని మోసగించిన మోసగాన్ని ఇవాళ గద్దె దింపాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఈరోజు మీ అందరికీ ఒకటే మేము మనవి చేస్తా ఉన్నాం. 20 లక్షల మంది యువతకి ఉద్యోగ భరోసా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 40 లక్షల మంది తప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు ఇస్తామని. ఒకవేళ ఉద్యోగాలు రావడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పసిబిడ్డల యొక్క చదువుకి వాళ్ళ భవిష్యత్తుకి 15,000 రూపాయలు, అలాగే ప్రతి బిడ్డకి 15,000 ఇచ్చి ఎందరు బిడ్డలున్నా అందరినీ చదివిస్తామన్నటువంటి విషయాన్ని ఇవాళ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే రైతు భరోసా గతంలో 12,000 ఇస్తామని 7,000 ఇచ్చిన మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈనాడు ఆలోచన చేసి జగన్ రెడ్డి గారి మోసాన్ని బయటపెట్టి రైతు భరోసా ఈ రోజు నుంచి 20,000 రూపాయలు రైతులకి రైతు భరోసా సంవత్సరానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకి 20,000 రూపాయల భరోసా, పసిబిడ్డలకి 15,000 రూపాయలు, ఎందరు బిడ్డలున్నా 15,000 ఇవ్వడం. అలాగే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు. అలాగే దీపం కనెక్షన్లు ఉన్న మహిళలకు ఇవాళ పొగరాని పొయ్యిలని గ్యాస్ స్టవ్లు సిలిండర్లు ఉన్న మహిళలకు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిలిండర్లు ధర పెరిగిపోయి కొనలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లని 3 సిలిండర్లు సంవత్సరానికి
మహిళల పేరుతో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయి ఇంట్లో ఉంటే ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, ఇంకా పెళ్లి కూడా కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఆ అమ్మాయి పేరుతో 1500 రూపాయలు ఆ అమ్మాయి పేరుతో బ్యాంకులో వేస్తారు. ఎందుకంటే ఇది ఆ కుటుంబానికి ఆ అమ్మాయికి భారం కాకూడదు. అందుకని ఆ అమ్మాయిని ఆదుకోవడానికి ఆడబిడ్డ కోసం 18 ఏళ్లు నిండాక 1500 రూపాయలు ఆ అమ్మాయికి ఇస్తూ 54 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు, ఇవాళ ఉచిత బస్సు అందరికీ ఇవ్వాలని, ఆడవాళ్ళందరికీ మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ఉచిత బస్సు సౌకర్యం ఆర్టీసీలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు 6 సూత్రాల ప్రణాళికని ప్రకటించారు. అదే సూపర్ 6 అని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. ఇక పెన్షన్లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ని ఒకే రోజు 2000 రూపాయలు చేశారు. ఇవాళ 2000 రూపాయల పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానన్నాడు. తీరా గెలిచిన తర్వాత నాది విడతల వారి ప్రభుత్వము, నేను ఒక్కసారి ఇవ్వలేను, 250 ఇస్తానని 4 సంవత్సరాలు 250 లెక్కను విడుదల చేసి ఎన్నికల సంవత్సరం వచ్చేటప్పటికి నేను 3000 ఇచ్చేసానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 3000 రూపాయలు ఉన్న పెన్షన్ జూలై మొదటి వారం అంటే జూన్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఈ రాష్ట్రంలో. జూలై మొదటి వారంలో ఇచ్చే పెన్షన్ 1వ తారీఖు 4000 రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇన్స్టాల్మెంట్ల ప్రభుత్వం కాదు, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వాయిదాల ప్రభుత్వం. అయితే ఇవాళ ఇప్పుడు ప్రకటించాం కాబట్టి పెన్షన్ గురించి ఈ నెల, వచ్చే నెల, పై నెల 3 నెలలకు 3000 కలిపి 7000 రూపాయలు జూలై మొదటి తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక వికలాంగులకి ఇప్పుడు 3000 ఇస్తున్నారు, రేపు 6000 ఇస్తామని చెప్పి వికలాంగుల పెన్షన్ పెంచడానికి చెప్పడం జరిగింది. అలాగే ఇవాళ పెన్షన్లు ఇచ్చే వాళ్ళందరికీ 60 సంవత్సరాలు పైన పడితేనే ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం రేపు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆయన చెప్పడం జరుగుతుంది, 50 సంవత్సరాలకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వాళ్ళు ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లలో కానీ ఉంటే ఆ 4 కేటగిరీల కింద 50 సంవత్సరాల నుంచే వాళ్ళకి పెన్షన్లు అర్హులు, వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఇన్ని విధాల పేదవాళ్ల సంక్షేమం కోసం, పేద వర్గాల ప్రజల యొక్క మేలు కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మీరందరూ దీవించండి. అలాగే మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేక